ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళంతా టీఆర్ఎస్కి ఓట్లు వేస్తారు అనేది అంచనా, లెక్కలు. కానీ వీరందరూ కలిసి వస్తే ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావం ఫస్ట్ బీఆర్ఎస్ మీదే పడుతుంది, అటువైపు ఉన్న ఓట్లన్నీ ఇటు టర్న్ అవుతాయి అనేది అంచనా. ఏమంటారు? అయితే దాదాపుగా మీ అంచనా కరెక్టే కావచ్చు అని నేను అంటా ఉన్నా. ఎందుకు అని అంటే మరి ఈ దుష్ట చతుష్టయం ఏదైతే ఉందో, దుష్ట చతుష్టయం బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన కలిపేశారా? కూటమిలో కాంగ్రెస్ ను కూడా కలిపేశారా? కూటమి పార్టీలో 100% కదా. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిజాయితీ కలిగినటువంటి కార్యకర్త ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఆ కూటమిని కలిపేవాళ్ళం కాదు, కూటమిలో కలిపేవాళ్ళం కాదు కాంగ్రెస్. ఎందుకంటే మీదనే చంద్రబాబు నాయుడుకు అధిష్టానమే అమ్ముడు పోయి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇదే వాస్తవం, నేను ఇప్పుడు చెప్పట్లేదండి. ఇది రాజకీయ వ్యూహకర్తగా మేము గత 2021 ఎన్నికల కంటే 2021 కంటే మునుపు, అంటే 2.5 సంవత్సరాలు, 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే మునుపు 2.5 సంవత్సరాల క్రితమే ఈ ఆట మొదలైంది. 2029, 2030 దృష్టిలో కరెక్టే. మీరు అన్నట్టు ఆట మొదలైనా ఏం జరిగినా ఇదే విషయాలను మీరు ప్రజల్లోకి తీసుకెళ్లారు, చాలా గట్టిగా తీసుకువెళ్లారు. ఇక్కడ శిష్యుడు అది ఇది అని ఎన్ని తీసుకువెళ్ళినా ప్రజలు మాత్రం మళ్ళీ కాంగ్రెస్ వైపే చూసారు. అంటే ప్రజలకి మీరు అంటున్న మాటల మీద నమ్మకం లేదా, లేదా కాంగ్రెస్ మీద ఎక్కువ నమ్మకం ఉందా? కాంగ్రెస్ మీద నమ్మకము లేదు, మా మాట మీద విరక్తి కూడా లేదు వాళ్ళకు. కాకపోతే చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిండ్రు వీళ్ళు, చిన్న కన్ఫ్యూజన్. అంటే కేసీఆర్ గారి కంటిన్యూయేషన్లో 10 సంవత్సరాల పరిపాలనలో భాగంగా అవినీతికి పాల్పడ్డారు అని పదే 3 పార్టీలు చెప్పుకుంటూ రావడం జరిగింది. అయితే తప్పు కూడా 100 సార్లు చెప్తే జనాల మైండ్లో అది నిజం అనిపిస్తుంది. కాబట్టి పోయిన 2023 ఎన్నికలలో వీళ్ళు 3 పార్టీలు ఏకమైపోయి అంతర్గతంగా 2021 నుండి మొదలు పెడితే ఆగస్టు నుండి, అప్పుడు మీరు చూడండి ఆ సమయంలో బహుజన్ సమాజ్ పార్టీకి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంటర్ అయ్యారు. ఒకటి. రెండవది తెలంగాణ ఏది మన జగన్ గారి చెల్లెలు, ఆమె ఒక పార్టీతో ఎంటర్ అయ్యింది. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం నుండి కాంగ్రెస్లోకి ఎంటర్ అయ్యారండి. అప్పటి నుంచి యుద్ధము 2.5 సంవత్సరాలలో మీరు గమనిస్తే 1 by 1 అంటే 2001 నుండి పట్టుకొని 2023 వరకు పరిపాలన ఉన్నటువంటి, పోరాటంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి పార్టీని ఏ విధంగా తుదముట్టించాలి, ఇది కాన్సెప్ట్. కాబట్టి దానికి పెద్దన్నగా భారతీయ జనతా పార్టీ బ్యాకప్ ఇస్తూ తెలుగుదేశం పార్టీని మొత్తం లయకారుడుగా పెట్టి, ఇప్పుడు సినిమా ఏడాదిస్తున్నాడు అంటే హీరో ఎవరయ్యా బాబు అని అంటే సెంట్రలైజ్ చేసి రేవంత్ రెడ్డి గారిని చేశారు. ఈరోజు మీరు గమనించండి, ఆంధ్ర పాలిటిక్స్ని మీరు గమనిస్తే జనసేన మొదలేముండే, తర్వాత ఏమైంది, ఎలాగ అధికారంలోకి వచ్చింది మీరు గమనించాలి, ఎవరి సపోర్ట్ తోటి వచ్చింది అనేది గమనించాలి. అట్లనే ఈరోజు చంద్రబాబు నాయుడు, అలాగే మళ్ళీ జనసేన అధ్యక్షులు పవన్ గారు అండ్ భారతీయ జనతా పార్టీ ఈరోజు పవర్లో ఉన్నాయండి. అక్కడ సేమ్ యాజ్ ఈజ్గా తెలంగాణలో అదే బ్యాక్ ఎండ్ ఇచ్చుకుంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పెట్టి ఈ 3 పార్టీల యొక్క పాలసీని డెవలప్ చేయాలనే దాంట్లో క్రియేటివిటీలో భాగమే మొన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు వచ్చి మళ్ళీ పునరుత్థానంలోకి ఈ పార్టీని తెస్తున్నా, నేను ఖచ్చితంగా ఎలక్షన్ నిలబడుతున్నానని హామీ ఇచ్చి వెళ్ళారు ముఖ్యమంత్రి కాగానే. ఇదంతా ఏంది అని అంటే రేవంత్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తిని సెంట్రలైజ్ చేస్తూ ఒక పక్క కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలి. ఎలా? 12 నెలల కాలాన్ని మీరు గమనించాలి. ఆయన చేసినటువంటి ఎత్తుగడలు మొత్తం కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే ఎత్తుగడలండి అవి. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఒక ఓటు పడదు, మీరు గమనించాలి. ఒక్కొక్క పాలసీ అంటే కాదు, మీరు అన్నట్టు నిజంగా పాలసీ వాళ్ళు కనుక స్ట్రాటజీ ప్లాన్ చేస్తుంటే అది వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారికి కూడా మైనస్సే కదా. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి వచ్చే నష్టం ఏంటండి? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అండి. రేపు అవసరమైతే ఇంకో పార్టీ పెడితే, లేదంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ పెద్ద ఆల్రెడీ బ్యాకప్ ఉన్నది. ఆయన చేసే పనులు కానీ ఆయన పరిపాలనా విధానం కానీ మీరు తప్పు పడుతున్నారు. మరి అటువంటిప్పుడు అది పార్టీకే నష్టం ఎట్లా చేకూరుస్తుంది? ఒకటేమో ఎన్నికల కంటే మునుపు నుండి 2.5 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ను తుదముట్టించాలి, భూస్థాపితం చేయాలి
అనే ఒకే ఒక కోణంతో వాళ్ళు సెంట్రలైజ్ చేశారు. దాని పేరు 100% 420 అంటే మేము తప్పే చెప్తున్నాం. హామీలు ప్రజలకు ఇచ్చిన హామీలు 420 కంప్లీట్గా, అంటే దాని పేరు 421 చేయొచ్చుగా, 419 చేయొచ్చు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఒక వీడియో మీరు గమనించాలి. ప్రజలు గట్ల ఉండడానికి తయారున్నారు, మేము చెప్పనీకి తయారున్నాం బై, వాళ్ళు గట్లనే ఉంటారు, మేము గిట్లనే ఉంటామని ఒక వీడియో ఉంది. ఆ వీడియోని మీకు ఫార్వర్డ్ చేస్తా. సో అదే సేమ్ 420 చెప్తున్నాం భయ, అంటే దొంగ హామీలు, అవి నెరవేరని హామీలు. ప్రజలకు మేము ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, కానీ చెప్పి మభ్యపెట్టి తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసి అబద్ధాలు చెప్పి అధికారాన్ని చేపట్టాలి, ఏమన్నా కానీ 2023లో దించాలి అని ఏకైక లక్ష్యంతో 3 పార్టీలకు ఒక అనుసంధానకర్తగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చి ఇదంతా పన్నాగం చేసినటువంటి ఆట. అది ఇప్పుడు 12 నెలలు గడిచిన తర్వాత యాజ్ ఏ ముఖ్యమంత్రిగా మీరు గమనించండి, యాజ్ ఏ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్కు మేలు చేసిండా ఆయన, కాంగ్రెస్కు నష్టం చేసిండా అనేది ఒక్కసారి గమనిస్తే ప్రజలకు అర్థమవుతుంది. అందుకు ప్రజలు చాలా విఘ్నులు, ప్రజలు వెంటనే తేరుకున్నారు. అబ్బా ఎంత మోసం జరిగిపోయింది, మా కన్నును మేము పొడుచుకున్నాం, మేము ఒకవేళ కేసీఆర్ గారికే మేము పరిపాలన ఇచ్చినంటే ఇంత నష్టం జరిగేది కాదు కదా అని ఈరోజు చెంపలేసుకుంటున్నారండి గ్రామాలలో. కాబట్టి ఈరోజు మీరు గమనించాలి, 12 నెలల కాలంలో వారు ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలైనాయి ఇది పక్కకు పెడితే, ఈరోజు మీరు చక్కటి చర్చ అంటే అన్ని టీవీల కంటే మొదలుపెట్టారు. నేనైతే దాదాపు మే నుండి పట్టుకుంటే ఈరోజు 8 నెలల కాలం అవుతూ ఉంది. ప్రతి చర్చలో నేను దీన్ని లేవనెత్తుతా ఉన్నా, ఇది కుట్ర జరుగుతూ ఉన్నది తెలంగాణ ప్రజల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకు కాంగ్రెస్ అనేది ఇక మళ్ళీ జీవితంలో రావద్దు, ఉంటే బీజేపీ ఉండాలి, ఉంటే తెలుగుదేశం ఉండాలి, ఉంటే జనసేన ఉండాలి. బీఆర్ఎస్ను కాంగ్రెస్ను బొందబెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టే ముఖ్యమంత్రి గారిని వెంటనే దించండి అని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. ఎందుకంటే కాంగ్రెస్ బిడ్డ అయినటువంటి, తెలంగాణ బిడ్డ అయినటువంటి నిజమైన తెలంగాణ వాదులు ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పరిస్థితి ఇట్లా ఉండదు తెలంగాణలో పరిపాలన. కానీ విజయహర్య గారు, ఎప్పుడు ప్రతి పార్టీ కూడా ఇంకొక పార్టీ ఉండొద్దు, మేమే ఉండాలి అనుకోవడం పెద్ద కుట్రేం కాదు, పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే అన్ని పార్టీలు అదే విధంగా పనిచేస్తాయి, మా పార్టీ ఉండాలి, మేమే అధికారంలో ఉండాలి అనే ఉద్దేశంతోనే పనిచేస్తాయి. సాదిక్ గారు. అవునండి, లేదు ఇంకా ఒడవలేదు, నేను ఇంకా కంప్లీట్ చేసినాక సాదిక్ గారు మాకు వివరణ ఇస్తారు విశ్లేషకులుగా. అయితే ఇప్పుడు రాబోయే కాలంలో భవిష్యత్ కార్యక్రమం ఏంది అంటే వాళ్ళది వచ్చే 2029 30 ఎన్నికలలో, అలాగే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో మాకు 15 సీట్లు ఉన్నాయండి. అవి కంప్లీట్ ఆంధ్ర ఓట్లే, ఎమ్మెల్యేలు మొత్తం 15 మంది బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత మాకు సంపూర్ణంగా యుద్ధం మేము ఆపేసినాం. ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇద్దరు అన్నదమ్ములు, 2 కళ్ళలాగా. ఏ తెలంగాణవాది కూడా ఆంధ్ర వాళ్ళని తిట్టేది లేదు, నేను నోరు మూసుకుంటున్నా అని చెప్పి కార్యకర్తలకు, నాయకులకు చెప్పడం జరిగింది. ఆ బంధుత్వాన్ని మేము అలాగే పంచాం 10 సంవత్సరాలు. కాబట్టే మాకు 2 దఫాలుగా, మరి అంతకుముందు యాజ్ ఏ ఎల్పీగా తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, స్వీకరించాం, కానీ ఒక్కొక్కరిని కొనుక్కోలే, ఇది వాస్తవం, ఏది రాజ్యాంగబద్ధంగా. ఈ ఎన్నికలలో మొత్తం కంప్లీట్గా 15 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, గెలిచారు బీఆర్ఎస్ పార్టీ మీద. ఇప్పుడు ఏంది అని అంటే కన్ను గుట్టినటువంటి, అంటే తెలంగాణను బంగారు చిలకగా తయారు చేసినటువంటి కేసీఆర్ గారి కుటుంబాన్ని చూసి ఓర్వజాలగా ఈ భారతీయ జనతా పార్టీ, అంటే బంగారు ఈ రేవంత్ రెడ్డి, నేను కాంగ్రెస్ అనట్లేదండి, మళ్ళీ దీన్ని గమనించాలి, తెలంగాణ కాంగ్రెస్ను మేము అనట్లేదు. ఈ రేవంత్ రెడ్డి టీం బ్యాక్ ఎండ్లో చంద్రబాబు, అంటే రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు. కాబట్టి భారతీయ జనతా పార్టీ, రేవంత్ రెడ్డి గారి టీము, అలాగే తెలుగుదేశం పార్టీ, అంతర్గతంగా సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి మరి అభిమానులు, చిరంజీవి అభిమానులు కావచ్చు, మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ ఏకమైపోయి వచ్చే ఈ లోకల్ బాడీ ఎన్నికలలో జిహెచ్ఎంసీని మొదలు కబ్జా చేయాలి. 150 సీట్లు ఉన్నాయి, 150 సీట్లలో 100 సీట్లు కొట్టాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ఉన్నది. ఇప్పుడు బ్రదర్ అన్నారు, అది వాస్తవం, 150,000 మెంబర్షిప్ అయింది ఇప్పటికే, ఇది వాస్తవం. అయితే మేమేమంటున్నామంటే తిజోరీ మీద ఎవరి అధికారం ఉండాలి. గతంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతం కలిసిన తర్వాత, హైదరాబాద్ స్టేట్ ఆంధ్ర స్టేట్ కలిసిన తర్వాత తిజోరీ మీద అధికారము మొత్తము ఆంధ్ర ముఖ్యమంత్రుల చేతులలో ఉండే. పవర్ ఏది, మనీ పవర్.
ఇప్పుడు ఏమైపోయింది, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఖజానా కేసీఆర్ గారి చేతిలోకి వచ్చింది, ఈరోజు రేవంత్ రెడ్డి గారి చేతిలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు పుణ్యం చేసుకున్నాడు ఏంటంటే తెలంగాణ బిడ్డ ఏడే పుణ్యం చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే కురిసి ఎవరు తెచ్చారు, కేసీఆర్ గారు తెచ్చారు, తెలంగాణ అమరవీరులు తెచ్చారు, ప్రజలు తెచ్చారు. కానీ కుర్చీలు ఇప్పుడు ఎవరు కూర్చున్నారు అంటే అచ్చం తెలంగాణ పోరాటానికి విరోధులుగా ఉన్నటువంటి